జయబాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు అవతారుని ఎంపిక ప్రకారమే నవతరం ఇదేంటో తెలుసుకుందాం. అప్పటికి ఇంకా మెహర్ బాబా మౌనం చేపట్టలేదు. మెహరాబాదులో స్థానికంగా గల ఒక రైతు సేద్యం చేసుకుంటూ ఉంటే అతడితో బాబా, నాకు ఓక్రా అంటే బెండకాయ అంటే చాలా ఇష్టం. ఓక్రాను నీ పొలంలో పండించగలవా అని అడిగారు. అదెంత భాగ్యం బాబా అన్నాడు ఆ రైతు. అయితే ఒక షరతు, 10 రోజుల లోపలే ఆ పంట పండించాలి అన్నారు బాబా. నాదేముంది బాబా, భూమిని దుక్కి, దున్ని, విత్తనాలు నాటి, ఎరువు, నీరు పెట్టడమే నా పని. ఆపై అంతా నీ ఇచ్చే అన్నాడు అతడు. నా పనిని నేను చేస్తాను. నీవు భగవంతుడివి. పంట పండించడం నీ చేతుల్లోనే ఉంది బాబా అని వినమ్రంగా అన్నాడు ఆ రైతు. ఆశ్చర్యం ఏమిటంటే 10 రోజుల్లోనే ఆ ఓక్రా పంట చేతికి అందొచ్చింది. దాన్ని బాబాకు తన ప్రేమ కానుకగా ఆ రైతు ఇచ్చాడు. కానీ ఈ విషయం ప్రపంచానికి 1969 దాకా ఏమాత్రం తెలియదు. ఆ రైతు తనకు, బాబాకు మధ్య జరిగిన సంభాషణని బాబా దేహత్యాగం చేశాక మాతో చెప్పాడని బాబా వారి చెల్లెలు మణిజ 1984వ గ్లోబ్ పత్రికలో ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఆమె ఇంకా మరెన్నో ఆసక్తికర విషయాలు ఆ పత్రికలో చెబుతూ, మనకొచ్చే సందేహాలన్నిటికీ బాబా ముందుగానే జవాబులు ఇస్తారు అన్నారు. మన అవసరాలను కూడా ఆయన ముందుగానే ఆదుకుంటారని అన్నారు. ఇన్ మార్చ్ యూ మార్చ్ టు పూనా. 1969 ఏప్రిల్‌లో పూణేలోని గురుప్రసాద్‌లో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం సర్క్యులర్ ఒకదాన్ని అందరికీ పంపడం జరిగింది. అయితే 1969 జనవరి 31న బాబా భౌతిక దేహత్యాగం చేశారు. మరి ఏప్రిల్‌లో గురుప్రసాద్ దర్శన కార్యక్రమం మాటేమిటి అన్నది మా ముందున్న సమస్య. బాబా లేకుండా దర్శన కార్యక్రమం ఏమిటి? తీరా అలాంటి ఏర్పాట్లు చేస్తే ఎంతమంది వస్తారో అన్నది మరొక ప్రశ్న. ఇలా మాలో మేము తర్జన భర్జన పడుతూ ఉన్న సమయంలో ఇన్ మార్చ్ యూ మార్చ్ టు పూనా అని గతంలో మాతో బాబా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అలాగే యూ ఆల్ విల్ సీ మై యంగ్ వన్స్, మై చిల్డ్రన్, యూ ఆల్ విల్ సీ దెమ్ అన్న మాటలు జ్ఞాప్తికి వచ్చాయి. ఏమిటి బాబా మీరు? మీరని అంటున్నారు అనగానే నేనెప్పుడు అందరినీ చూడగలుగుతాను కదా అన్నారు. అంతేకాదు ఇంకా వివరంగా, యూ నో దిస్ టైమ్ ఐ విల్ గివ్ దర్శన్ ఓన్లీ టు మై యంగ్ వన్స్, న్యూ యంగ్ వన్స్ అన్నారు. అదేమిటి బాబా, ఎన్నాళ్ల నుండో ఎలిజబెత్ ఇంకా చాలా మంది నీ దర్శనం కోరుతున్నారు. అంటే, ఓ ఎస్, సమ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ మై ఓల్డ్ లవర్స్ విల్ బి దేర్, బట్ మెయిన్లీ ద యంగ్ వన్స్ అని బాబా అన్నారు. అదే నిజమైంది. మీకు తెలుసు కదా, 1969లో బాబాను దర్శించుకున్న వారిలో 95% మంది కొత్త వారే. వారెవరూ భౌతికంగా బాబా మన మధ్య నుండగా దర్శించుకోలేదు. వీరందరినీ బాబా పేరు పేరున ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారని మణి పేర్కొన్నారు. అయితే నేడు మెహరాబాద్‌కు ప్రతి అమరతిథికి విచ్చేస్తున్న నవతరం ప్రేమికులందరూ అవతారుడు ముందుగా ఎంపిక చేసుకున్న వారే అని ప్రత్యేకంగా పేర్కొనాలా? బాబా ప్రేమ సందేశం ఇక్కడ ఒకటిచ్చారు. అదేంటో తెలుసుకుందాం. బాబా వారి ప్రేమ సందేశాన్ని ప్రజలందరికీ ఎలా తెలియజేస్తారు? బాబా సెంటర్‌లు ఎలా నిర్వహిస్తారు? ఈ విషయమై స్వయంగా మెహర్ బాబా ఏమన్నారంటే, నా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు నా ప్రేమ సందేశాన్ని ఒక ఉదాహరణగా ఉండాలి అన్నారు. బాబా తన సందేశంలో ఎప్పుడూ సత్యం మాత్రమే మాట్లాడాలి అన్నారు. ఇతరులను పరోక్షంగా కూడా దూషించరాదు అన్నారు. ఎవ్వరిని ద్వేషించవద్దు అన్నారు. ఎవరినైనా, ఎవరిపైనైనా శత్రుత్వం వద్దు అన్నారు. ఎవరి మనస్సు నొప్పించేలాగా ప్రవర్తించొద్దు అన్నారు.
ఇది బాబా సందేశం అని నీవు ప్రజలకు చెప్పే ముందు నీవు ఆ సందేశాలను తూచా తప్పక ఆచరించిన నాడే ఇతరులకి ఎవరికైనా ధైర్యంగా చెప్పగలుగుతావు అన్నారు. అప్పుడే బాబా సందేశం పట్ల ఎవరైనా ఆకర్షితులవుతారు. ఒకవేళ నీవు ఆ మాదిరిగా ఆచరించలేనప్పుడు దయచేసి మౌనంగా ఉండడమే మేలు అన్నారు బాబా. నాకు తెలుసు మీలో చాలా మంది నా గురించి, నా ప్రేమ సందేశాల గురించి అనర్గళంగా మాట్లాడగలరు. మీ వాక్చాతుర్యంతో ప్రజలన్నీ ఆకర్షించగలరు. కానీ మీకు మీరుగా నా సందేశాలను ఆచరణలో అమలు చేయలేరు. మీరు పాటించలేని నా సందేశాలు ఇతరులకు తెలియజేయడమే అనేది గొప్ప కపట నాటకము అన్నారు బాబా. నా నిజమైన ప్రేమికుడు ఒక్కడున్నా అతడు అనేక అద్భుతాలు చేయగలుగుతాడు. మీరందరూ నా ప్రేమ సందేశానికి ప్రతీకలుగా ఉంటే ఈ విశ్వమంతా ప్రేమమయమవుతుంది. ద్వేషం, స్వార్థం కనుమరుగైపోతాయి అన్నారు బాబా. సుమారుగా శతాబ్దం క్రితం 1955 నవంబర్‌లో మెహ్రాబాదులో నిర్వహించిన సహవాసీలతో మాట్లాడుతూ బాబా చెప్పిన మాటలు ఇవి. అవతారుని ఈ అమృత వాక్కులు నేటికి ప్రాతస్మరణీయం. బాబా సమాధిలో కుడ్య చిత్రాలు ఇదేంటో తెలుసుకుందాం. 1927 ఏప్రిల్‌లో మెహరాబాద్ కొండపైన బాబా వ్యాహ్యాళికై వచ్చి అక్కడ తిరుగుతూ ఒక ప్రత్యేక స్థలంలో ఒక పెద్ద గొయ్యి తవ్వమని తన మండలి వారిని ఆదేశించారు. ఈ గొయ్యి 6 అడుగుల పొడుగు, 6 అడుగుల లోతు, 4 అడుగుల వెడల్పు ఉండేలాగా తవ్వమన్నారు. అప్పటికి బాబా వయస్సు 33 సంవత్సరాలు. ఆ గొయ్యి తవ్వడం 1927 ఆగస్టు నాటికి పూర్తయింది. ఆనాడు దీన్ని గొయ్యి గది అని పిలిచేవారు. ఆ తర్వాత బాబా తరచూ ఇక్కడ ఏకాంతవాసం ఉన్నారు. 1927 డిసెంబర్ 20 నుండి 1928 ఫిబ్రవరి 26 వరకు ఈ గొయ్యి గదిలోనే బాబా కఠిన ఏకాంతవాసాన్ని గడిపారు. ఆ రోజుల్లో ఈ గొయ్యి గదిపై తాత్కాలికంగా రేకులతో ఒక ఆచ్ఛాదన ఉండేది. 1930లో దిగువ మెహరాబాదులో రైల్వే పట్టాలకు దగ్గరగా పోస్టాఫీసు గది ఉండేది. దాన్ని పడగొట్టేయాలని, ఆ ప్రాంతమంతా రైల్వే శాఖానికి చెందుతుంది అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టాఫీసు పడగొట్టగా వచ్చిన రాళ్లతో ఎగువ మెహరాబాదులో బాబా ఏకాంతం ఉంటున్న గొయ్యి గదిపై నేడు మనం చూస్తూ ఉన్న రీతిలో గది, డోమ్ నిర్మాణం చేపట్టమని బాబా ఆదేశించారు. ఆ మాదిరిగా గొయ్యి గదిపై 4 దిక్కుల గోడలు, కిటికీలు ఏర్పాటు, పైన డోమ్ నిర్మాణం 1938 నాటికి పూర్తయింది. కాగా ఈ నిర్మాణాన్ని బాబా తన బావి సమాధి అని బాబా ప్రకటించారు. ఆ సమయంలోనే స్విస్ నుండి వచ్చిన ప్రముఖ చిత్ర కళాకారిణి హెలెన్ దామ్‌ను తన బావి సమాధి లోపల కుడ్య చిత్రాలను చిత్రించమని బాబా ఆదేశించారు. అవతారుని ఆదేశాన్ని ఆమె దైవాజ్ఞగా భావించింది. అవతారుని స్వీయ పర్యవేక్షణలో అద్భుత ఊహా చిత్రాలను అందమైన రంగులతో సుమారు ఏడాది కాలంలో ఆమె చిత్రీకరించింది. సమాధి లోపల హెలెన్ చిత్రించిన చిత్రాలలో ఆమె భావ స్వాతంత్రం, కళా కౌశల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. బాబా ప్రేమికుల మనోభావాలను హెలెన్ దామ్ వర్ణ చిత్రాలలో చక్కగా లిఖించింది. బాబా సమాధి లోపలికి ప్రవేశించగానే 3 అందమైన అవతారుని చిత్రాలను చిత్రీకరించింది. అవి వరుసగా కుడి, ఎడమ గోడలపై, అలాగే డోమ్ పైభాగంలో బాబా చుట్టూ అనేక మంది ప్రేమికులు దీన వదనంతో కనిపిస్తారు. 1930వ దశకంలో అంటే నేటికి సుమారు 85 సంవత్సరాల క్రితం స్విస్ కళాకారిణి అద్భుత మేధా సంపత్తితో ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ఎంతో ఆకర్షణీయంగా ఈ చిత్ర
చిత్ర చిత్రీకరణను పూర్తి చేసింది. సమాధి లోపల 3 వైపులా ఉన్న గోడలకు, అలాగే కుడి, ఎడమల ఉన్న కిటికీ తలుపుల వెనకాల వైపు కూడా హెలెన్ దామ్ అనేక తైలవర్ణ చిత్రాలను చిత్రీకరించారు. మెహరాబాద్‌లోనే ఉంటున్న మరో బాబా ప్రేమికురాలైన హెడీ మార్టిన్స్ హెలెన్‌కి సహాయకురాలిగా పనిచేసింది. అయితే సమాధి లోపలకు ప్రవేశించగానే ఎదురుగా మనకు కనిపిస్తూ ఉన్న అవతారుడి చిత్రం హెలెన్ దామ్ గీసింది కాదు. సమాధి లోపల గోడలు, ఎత్తుగా ఉన్న డోమ్‌పై చిత్రీకరణ కోసం ఆనాడు సమాధి లోపల వెదురు బొంగులతో పరంజా వేశారు. అయితే ఆ పరంజా ఎక్కడానికి హెలెన్ తొలుత భయపడ్డారని ఆనాటి రచయితల వ్రాతలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక చేత్తో రంగు డబ్బా, మరో చేత్తో పెయింటింగ్ బ్రష్‌తో ఎత్తైన పరంజాపై పట్టు తప్పకుండా నిలబడడం కష్టమైన పనే. హెలెన్ దామ్‌కు అప్పటికి 60 ఏళ్లు పైబడ్డాయట. అయితే ఇది భారతీయ పరంజా, పటిష్టంగా ఉంటుంది, భయం వద్దని ఆమెకు బాబా హామీ ఇచ్చారని చలోక్తిగా చెప్తారు. 1969 జనవరి 31 నాటికి, అంటే బాబా శరీర త్యాగం చేసే నాటికి హెలెన్ దామ్ గీసిన ఆ చిత్రాల రంగులు బాగా వెలిసిపోయాయి. దాంతో ఆ చిత్రాలను తిరిగి పునరుద్ధరించడానికి ట్రస్ట్ భావించింది. 1971లో ఈ పనులను శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను బాబాకు అత్యంత సన్నిహిత ప్రేమికుడు, ప్రముఖ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్‌గా అనుభవజ్ఞుడైన శ్రీ బయ్యా పాండే అహ్మద్ నగర్‌కి ఈ పనులను అప్పగించారు. హెలెన్ దామ్ గీసిన చిత్రాలలో మార్పు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తన శక్తి కొలది అన్నట్టు బయ్యే పాండే పాత చిత్రాలపై కొత్త రంగులు అద్దాడు. అయితే ఆ రంగులు కూడా 1990, 91 నాటికి వెలసిపోయాయి. తిరిగి ఆ చిత్రాలకు మరమ్మతులు అవసరమొచ్చింది. అప్పట్లో ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న బాబావారి సోదరి మణిజా హెలెన్ దామ్ చిత్రించిన కుడ్య చిత్రాలలో సునిశిత నైపుణ్యం, కళాత్మకతతో ఎలాంటి మార్పులు, చేర్పులు చెయ్యకుండా చిత్రాలను పునరుద్ధరించే పనులను పాశ్చాత్య బాబా ప్రేమికులు రిక్ ప్లే ఫ్లిక్ రిక్ ఫ్లిన్, డాట్ లెన్నిస్ చిత్ర కళాకారుల బృందానికి అప్పజెప్పారు. ఇదంతా 1991 నాటి మాట. ఆనాటి చిత్రాలనే బాబా సమాధి లోపల నేటికి మనము దర్శించుకుంటున్నాం. ఈ దఫా మెహరాబాద్ వెళ్ళినప్పుడు సమాధి లోపల చిత్రాలను నిశితంగా పరిశీలించండి. ఇక హెలెన్ దామ్ గురించి. ఆమె పుట్టింది 1878 మే 21వ తారీఖు. అలాగే ఆమె దేహత్యాగం చేసింది 1968 మే 24వ తారీఖు. హెలెన్ దామ్ గొప్ప చిత్ర కళాకారిణి. 1911 ప్రాంతంలోనే ఆమె యూరోప్‌లో అనేక కళా ప్రదేశాలను సందర్శించింది. అనేక ఆధునిక కళా రీతుల్ని ఆకళింపు చేసుకుంది. ఆమె స్విట్జర్లాండ్ దేశీయురాలు. ఆ దేశంలోని జు జూరిచ్ పట్టణంలో స్థిరపడింది. 1937వ సంవత్సరంలో ఆమె తన స్నేహితుల ద్వారా మెహర్ బాబా గురించి తొలిసారిగా తెలుసుకుంది. దాదాపు అదే సమయంలో మెహర్ బాబా ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగర పర్యటనలో ఉండగా మెహర్ బాబాని దర్శించుకుంది హెలెన్ దామ్. ఆ దరిమిల బాబావారి పిలుపు మేరకు తన సొంత ఇంటిని, తన ఆస్తిపాస్తులన్నిటినీ అమ్మివేసి 1938లో మెహరాబాద్‌కు వచ్చి అవతారుని ఆశ్రమంలో స్థిరపడింది. ఆమెకు జర్మనీ భాష తప్పించి మరో భాష తెలియదు. ఇంగ్లీషు బొత్తిగా రాదు. దాంతో ఆమె స్థానికంగా మసులుకోవడంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆమె శాశ్వతంగా మెహరాబాద్ ఆశ్రమంలో ఉండాలని వచ్చినా ఆమె ఆరోగ్యం సహకరించలేదని చెప్పాలి. 1938లో బాబా సమాధిలో కుడ్య చిత్రాలు గీసినది పూర్తి అయ్యాక బాబా స్త్రీ మండలితో కలిసి ఆమె బ్లూ బస్ యాత్రలో పాల్గొంది.
ఈ యాత్ర సమయంలోనే అంటే 1939లో ఆమె అనారోగ్యంతో మార్గ మధ్యంలోనే భూపాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హెడీ మార్టిన్‌ను ఆస్పత్రిలో ఆమెకు సహాయకురాలిగా ఉంచి బ్లూ బస్ యాత్రను ముందుకు కొనసాగించిన విషయం పాఠకులు తెలుసు. ఆ తర్వాత బాబా హెడీ మార్టిన్‌ను తోడుగా ఇచ్చి హెలెన్ దామ్‌ను ఆమె స్వదేశానికి తిరిగి పంపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి మెహరాబాద్‌కు రాలేకపోయింది. బాబా తన ప్రేమికుల హృదయాల వేదన ఆలకిస్తాడేమో! 1956లో బాబా యూరప్ పర్యటనలో భాగంగా స్విస్‌లో ఒక్కరోజు గడిపారు. ఆనాడు ఆమె తిరిగి బాబాను దర్శించుకొని తృప్తి పడిందని చెప్పాలి. ఆ దరిమిలా ఆమె స్విస్ దేశంలోని తన స్వగ్రామం ఓట్‌విల్‌లో తన విశేష జీవితం అవతారుని నామస్మరణలో గడుపుతూ 90 సంవత్సరాల నిండు వయస్సులో అంటే 1968లో బాబాలో ఐక్యమైంది. ఆమె ధన్యురాలు. మణిజా జ్ఞాపకాలు తెలియజేస్తూ ఉన్నారు మణిజ. 1938 ప్రాంతంలో హెలెన్ దామ్ మెహ్రాబాద్‌లో తిరుగాడే రోజులు గురించి ప్రస్తావిస్తూ, అప్పటికే ఆమెకు 60 సంవత్సరాలు పైబడ్డాయి. నాకు 20 ఏళ్లు ఉంటాయి అంటారు మణి. ఒక చేత పి ఒక చేతి పిడికిడిలో పెయింటింగ్ బ్రష్‌ను బిగించి, నోట్లో 2 పెదవుల మధ్య సిగరెట్ కాలుస్తూ హెలెన్ గొప్ప మ్యాన్లీగా, గంభీరంగా ఉండేది. చక్కని చిత్రకళారాధకురాలు హెలెన్ అని మణిజాజ్ కొనియాడారు. 'ఇన్ ది హౌస్ ఆఫ్ లార్డ్' ఇదేంటో తెలుసుకుందాం. బాబా సమాధిపై 35 నిమిషాల నిడివి గల డీవీడీనొకదాన్ని బాబా ప్రేమికులు రూపొందించారు. మీకు వీలు దొరికితే ఈ చిత్రాన్ని యూట్యూబ్ మాధ్యమంలో తప్పక వీక్షించండి. మెహర్ బాబా సమాధి గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ప్రతి సంవత్సరం జనవరి 31న అవతారుడి అమరతిథిలో తప్పక పాల్గొనండి. 1969 జనవరి 31 నుండి మెహర్ బాబా తనను దర్శించడానికి వచ్చిన వారిని సశరీరులుగా కలవడం మానివేశారు. అదే అమరతిథి అవతారుడు సర్వే సర్వత్రా ఉన్న వైనానికి అద్దం పడుతుంది ఈరోజు. మెహర్ బాబా భౌతికంగా నేడు మన మధ్యన లేకపోయినా ఆయన తమ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది వారి విశ్వ కార్యక్రమం. మెహర్ బాబా సందేశం. నా సేవ ఎవరు చేస్తారో అది వారి ఆధ్యాత్మిక ఉన్నతికే దోహదపడుతుందని గమనించండి. హూ ఎవర్ వర్క్స్ ఫర్ మీ వర్క్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్. ఇక బాబా సమాధిపై ఉన్నటువంటి కర్రరా పాలరాయి ఇదేంటో తెలుసుకుందాం. మెహరాబాదులో బాబా సమాధిపై ఏర్పాటు చేసిన తెల్లని పాలరాతి పలకకు సంబంధించిన అరుదైన విశేష సమాచారం ప్రతి బాబా ప్రేమికుడు తప్పక తెలుసుకోవాలి. 1969 జనవరి 31న బాబా దేహత్యాగం చేశారు. ఆ దరిమిలా బాబా సమాధిపై పాలరాయిని ఏర్పాటు చేయాలని బాబా ట్రస్ట్ నిర్ణయించింది. ఈ విషయమై మండలి సభ్యురాలైన ప్రముఖ చిత్రకారిణి రానో గెల్లి స్పష్టమైన ఆలోచన ఉంది. దాదాపు ఆ సమయంలోనే ఆమె తండ్రి మరణించాడు. ఆయన న్యూయార్క్‌లో గొప్ప న్యాయవాది. ఆయన మరణానంతరం రానోకు వారసత్వముగా తగినంత ఆస్తి లభించింది. ఇది అవతారుడు అందించిన మహత్తర అవకాశంగా ఆమె భావించింది. ఈ విధంగా వచ్చిన నగదుతో ఇటలీ దేశంలో మాత్రమే లభించే అత్యంత విలువైన ఖరీదైన కర్రారా పాలరాయిని తెప్పించి బాబా సమాధిపై ఏర్పాటు చేయాలని ఆమె తలపెట్టింది. ఈ మేరకు ఇద్దరు బాబా ప్రేమికుల్ని ఫ్రెడ్ ఎల్లా వింటర్ వింటర్‌ఫెల్లెడ్ వి వీరిన్ వీరిని సంప్రదించి బంగారు వర్ణంలో ఉన్న తెల్లని పాలరాయిని ఎంపిక చేయాల్సిందిగా కోరుతూ వారిని ఇటలీ దేశానికి పంపించింది. ఆ పాలరాయిని ఎంపిక చేశాక ఆ రాతిపై రాయాల్సిన పదాలను 24 క్యారెట్ల బంగారంతో రాయించాలని రానో గెల్లి వారికి చెప్పింది. కరారా పాలరాయి అత్యంత ఖరీదైనది.
ఇటలీ దేశంలో మాత్రమే ఎంతో అరుదుగా లభించే విశేషమైన పాలరాయిగా ప్రపంచ దేశంలో ఎంతో గుర్తింపు పొందింది. ఇంతటి విలువైన పాలరాయి లభించడమే చాలా కష్టం అనుకుంటే, ఎంపిక చేసి ఖరీదు చేసిన రాయిని మెహరాబాదు దాకా తీసుకొని రావడం ఇంకా ఎంతో కష్టమైంది. ఇటలీ నుండి ఓడలో ముంబైకి తీసుకొచ్చి అక్కడి నుండి పూణేలోని బింద్రా హౌస్‌లో 2 రోజులు ఉంచారు. మెహర్ బాబా బింద్రా హౌస్‌కు ఎప్పుడు వెళ్ళినా ఆయన బస చేసిన గదిలో 2 రోజులు ఆ పాలరాయిని ఉంచారు. ఆ తర్వాత నింపాదిగా మెహరాబాద్‌కు తీసుకువచ్చారు. సుమారు 1 టన్ను బరువు ఉన్న ఈ రాయిని 10, 12 మంది దృఢకాయుల సహాయంతో బాబావారి సమాధిపై ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఇప్పటి మాదిరి క్రేన్‌లు వంటివి ఆధునిక యంత్రాలు లేవు. చివరాఖరుగా ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. కర్రరా పాలరాయి అత్యంత ఖరీదైనది, అరుదైనదని ముందుగానే చెప్పుకున్నాం కదా! బాబా సమాధి కోసం ఈ రాయిని కొనుగోలు చేశాక, అంతరించిపోతూ ఉన్న ఈ అరుదైన పాలరాతి సంపదను తమ దేశం నుండి తరలించకుండా ఇటలీ దేశం గట్టి నిషేధాజ్ఞలు జారీ చేసింది. బాబా కోసం ఖరీదు చేసిన ఈ పాలరాయి మాత్రమే ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న ఆఖరిది, చివరిదీను. ఇదంతా అవతారుడి లీల కదా! 1969 జనవరి 31న అవతారుడిని మెహ్రాజాద్ నుండి తీసుకొచ్చిన అంబులెన్స్ స్ట్రక్చర్ విషయంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది కదా! బాబా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నిర్జీవ వస్తువులు కూడా తమదైన రీతిలో స్పందించాయని బాబా వారి సోదరి మణిజ చెప్పిన మాటల్లో దాగిన సత్యమిది. ఇక తిరుగు ప్రయాణంలో తిన్నగా ఇళ్లకు వెళ్ళండి. అనువాదంలో ఒక్క అక్షరం అటూ ఇటుగా మార్చితే అనేక అపోహలు కలిగే అవకాశం ఉంది అని బాబా చెప్పారు. ఇదేంటో తెలుసుకుందాం. మెహరాబాదులో అమరతిథికి హాజరయ్యే వారందరూ మీ తిరుగు ప్రయాణాలలో తిన్నగా మీ ఇళ్లకెళ్ళండి. బాబాను మీతో మీ ఇళ్లకు తీసుకెళ్ళండి. ఇది అవతారుడి ఆదేశం. మెహర్ బాబా స్వయంగా చెప్పిన మాటలివి. 1955 నవంబర్‌లో మెహరాబాద్‌లో జరిగిన మరాఠీ ప్రేమికుల సహవాస్‌లో ఈ విషయాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. సహవాస్‌లో ఆఖరి రోజున అందరూ తమ ఇళ్లకు బయలుదేరారు. వారితో బాబా, మీరిక్కడ నుండి తిన్నగా మీ ఇళ్లకు వెళ్ళండి. మీతో పాటు నన్ను మీ హృదయాలలో పదిలంగా తీసుకెళ్ళండి. మీకేమైనా వ్యాపార సంబంధ లావాదేవీలు ఉంటే ముందుగా మీ ఇంటికి వెళ్ళి, ఆ తరువాత మీరెక్కడికైనా వెళ్ళండి. అలా కాని పక్షంలో మీరు సహవాస్ కోసం 50% మీ కోసం 50% మీ సమయాన్ని కేటాయించినట్టు అన్నారు. దారి బాగా ఆ పది ఇలా సాయిబాబా నమస్కారాలు. అన్మ్యూట్ చేయమని ఒకసారి మ్యూట్ అవ్వండి.
మీరు ఓకే. చేమేల బాబు నర్మల్ గారు వినపట్ల మీది వాయిస్ వీటిలో కలిపారు మీరు. జయబాబా అండి, ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. జస్ట్ ఒక 3 minutes ఆగింది మీకు సౌండ్. బాబా వారితో, మీరిక్కడి నుండి తిన్నగా మీ ఇళ్లకు వెళ్ళండి. మీతో పాటు నన్ను మీ హృదయాలలో పదిలంగా తీసుకెళ్ళండి. మీకేమైనా వ్యాపార సంబంధిత లావాదేవీలు ఉంటే ముందుగా మీ ఇంటికి వెళ్ళి ఆ తరువాత మీరెక్కడికైనా వెళ్ళండి. అలా కాని పక్షంలో మీరు సహవాస్ కోసం 50%, మీ పనుల కోసం 50% సమయాన్ని కేటాయించినట్లు అన్నారు. దారిలో ఎక్కడ ఆగవద్దని హెచ్చరించారు. అదే విషయాన్ని బాబా వారి సంజ్ఞలను మరాఠీ భాషలోకి అనువాదం చేస్తూ ఉన్న బాబా ప్రేమికుడు డాక్ శ్రీ డాకే ఫాల్కర్ బాబా చెప్పిన మాటలకు అదనంగా మెహ్రాబాద్కు దగ్గరలోనే ఉన్న పండరీపూర్, షిరిడి, సకోరీలకు కూడా వెళ్ళరాదు అని అనువదించాడు. బాబా ఈ మాటలతో చిరాకు పడ్డారు. డాకే ఆ మాదిరిగా నోరు జారడంతో ఎవరైతే ఆ 3 ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో హాయిగా వెళ్ళమని తానిచ్చిన ఆదేశాలను సడలిస్తూ ఉన్నాను అన్నారు బాబా. మీరెక్కడికో వెళ్ళాలనుకుంటే అక్కడికి మీరు వెళ్ళవచ్చు. అయితే అదే పని మీద వెళ్ళొద్దు. మీరు అక్కడకు వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదని బాబా స్పష్టం చేశారు. మెహరాబాద్‌కు రావడం అంటే అది తీర్థయాత్రలకే తీర్థయాత్ర అని గమనించమన్నారు. కానీ డాకే తన అనువాదంలో తీవ్ర గందరగోళం సృష్టించాడు కాబట్టి ఎవరైతే షిరిడి, సకోరి, పండరి వెళ్ళాలనుకుంటున్నారో వారు దివ్యంగా వెళ్ళండి అన్నారు బాబా. నేను చెప్పే దానిలో ఒక్క అక్షరం అటూ ఇటుగా మార్చి చెబితే అనేక అపోహలు కలిగే అవకాశం ఉంది అన్నారు బాబా. బాబావారి మాటల్ని తిరిగి మరాఠీలో అనువదించలేకపోయాడు డాకే. కన్నీళ్ల పర్యంతరమయ్యాడు. తిరిగి బాబా సంజ్ఞలతో, మీరు నేరుగా మీ ఇళ్లకు వెళ్ళండి. అన్ని ప్రాంతాలు నావే అన్నారు. నా దగ్గరకు వచ్చి తిరిగి మీ సొంత పనుల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళరాదు. మీరంతగా ఇష్టపడితే మీ ఇళ్లకు వెళ్ళి ఆ దరిమిలా మరోమారు షిరిడి, సకోరి, పండరీలకు వెళ్ళండని బాబా సూచించారు. బాబా ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చాక కూడా ఒక పెద్దాయన లేచి తాను నేరుగా ఇంటికి వెళ్ళడానికి గల కష్టాలేవో చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా కష్టాలు ఉండవచ్చు. వాటి పరిష్కార మార్గాలు మీ చేతుల్లోనే ఉంటాయి. నేను చెప్పదలుచుకున్నదేదో చెప్పాను. తెలుగు గ్రూప్ సహవాస్‌కు కట్టా సుబ్బారావు గారు వచ్చారు. అతను ఇక్కడ ఉండగా అతడి వ్యాపారం కోసం బొంబాయికి వెళ్ళమని 3 టెలిగ్రామ్‌లు, ఒక అర్జెంట్ ఫోన్ కాలు వచ్చింది. అతడు ఏం చెయ్యాలని బాబా నన్ను అడిగాడు. నేను చెప్పింది చేయాలనుకుంటే ముందుగా నీవు మీ ఇంటికి వెళ్ళు. ఆ తర్వాత బొంబాయికి వెళ్ళమని చెప్పాను. అలాగే చేశాడతడు. నేనిక్కడ ఉన్నది మీ సమస్యలు తీర్చడానికి కాదు. అవన్నీ అముఖ్యమైనవి. బాబా ఆ ప్రస్తావన అంతటితో ముగించారు. అమరతిథికి హాజరయ్యే వారందరూ మన తిరుగు ప్రయాణంలో బాబాను మన ఇళ్లకు నేరుగా తీసుకెళదాం. ఇది అవతారుడి ఆదేశం.